నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తరచూ వానలు కురుస్తూ ఉంటే అందరికీ సంతోషమే. కానీ అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వానలతో పాటే వ్యాధుల ముసురు మనల్ని కమ్మేస్తాయి. చిత్తడి పరిసరాలు, నిలువ నీటి మూలంగా ఈ వానాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ సీజన్లో దోమల సంతతి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓవైపు దోమలు, మరోవైపు హానికారక బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కలగలిసి ఈ వర్ష ఋతువులో మనకు రకరకాల అనారోగ్యాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. తరచూ కురిసే వానలు, బురదతో కూడిన అపరిశుభ్రమైన పరిసరాల మూలంగా తాగునీరు కలుషితమై వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటివి ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వానాకాలంలో పొంచి ఉండే వ్యాధులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం అనేది యాక్చువల్గా మనం ఎండాకాలానికి తర్వాత చలికాలానికి మధ్యలో వచ్చేటువంటి కాలం. సో మన సంవత్సరం మొత్తం మీద గమనిస్తే కనుక మిగతా ఏ నెలలోనూ జరగనంత తీవ్రమైనటువంటి మార్పులు మనకు వాతావరణంలో మనకు కనపడతాయి. అంటే మనం ఉంటున్నటువంటి ప్రదేశాల్లో చూస్తే కనుక ఎండాకాలంలో ఉన్నటువంటి 40 పైచిలుకు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రత అనేది చాలా తీవ్రంగా పడిపోతుంది. 26 లేదా 30 దగ్గరికి పడిపోవడం జరుగుతుంటుంది. సో సంవత్సరం మొత్తం మీద ఇంత తీవ్రమైనటువంటి వాతావరణ మార్పు ఇంకా ఏ సమయంలోనూ జరగదు. సో వాతావరణంలో తీవ్రమైన మార్పుకి శరీరం కూడా స్పందించటం వలన శరీరంలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రోన్నెస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే శరీరం యొక్క మెటబాలిజం మారటము, అరిగించుకునే శక్తి మారటము, ఇమ్యూన్ సిస్టమ్ మారటము, ఇటువంటి ఇవి మనకి కనపడుతుంటాయి. ఇది మన శరీరంలో జరిగేటువంటి మార్పులు. ఇది కాకుండా మనం ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు గమనిస్తే కనుక వర్షాకాలం ఆవిర్భావంతో నీటి లభ్యత అనేది పెరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి. సో నీటి లభ్యత పెరగటం వలన చిన్న చిన్న కీటకాలు, క్రిములు, వీటికి జీవనోపాధి అనేది లభిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దోమలు కానివ్వండి, ఈగలు కానివ్వండి, లేదా ఇంకా అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు నీళ్ల లభ్యత వలన వాటి ఉనికిని అవి పెంచుకోగలుగుతాయి. వాతావరణంలో జ్వరాలకి వీటికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి మార్పులు, క్రిములకి, కీటకాలకి అనుకూలమైనటువంటి వాతావరణాలు, మన శరీరంలో ప్రతికూలమైనటువంటి మార్పులు కలిపి జరుగుతాయి. కాబట్టి వర్షాకాలంలో జనరల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వివిధ రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. మొట్టమొదట మనకు కనిపించేవి చలి వలన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. సో చల్ల గాలి వలన వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్స్. వీటిలో ముఖ్యంగా జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా ఇటువంటివి మనకు కనపడుతుంటాయి. ముఖ్యంగా వైరల్ నిమోనియాస్ కానివ్వండి, బ్యాక్టీరియల్ నిమోనియాస్ కానివ్వండి, ఎక్కువగా వైరల్ నిమోనియాస్. ఇంతకుముందు వచ్చినటువంటి కోవిడ్ కూడా మనం ఇదే కాలంలో ఉధృతంగా రావడం జరిగింది. నార్మల్గా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఫ్లూలు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సా కూడా వర్షాకాలంలో ఖచ్చితంగా ఒక స్పైక్ అనేది జరుగుతుంటుంది ప్రతిసారి. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేదా శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు మొదటి కేటగిరీ. రెండో రకమైన కేటగిరీ కనుక మనం చూస్తే ఎక్కువగా ఈ క్రిములు, కీటకాలు వల్ల వచ్చేటువంటి జబ్బులు మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దోమల వల్ల వచ్చేటువంటి మలేరియా కానివ్వండి, చికెన్ గున్యా లాంటి జ్వరాలు కానివ్వండి, డెంగ్యూ లాంటి జ్వరాలు కానివ్వండి, ఎన్సెఫలైటిస్ లాంటి జ్వరాలు కానివ్వండి, ఏవేవైతే దోమల ద్వారా వస్తున్నాయో వాటి యొక్క వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది ఇటువంటి కాలంలో. మూడవది కలుషితమైనటువంటి నీటి ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్. ఈ కలుషితమైన నీటి ద్వారా ఒకటి మనకి అది డైరెక్ట్గా మనకి తగలటం ద్వారా వచ్చేటువంటి లెప్టోస్పైరోసిస్ కానివ్వండి, ఇటువంటి వ్యాధులు ఒకటైతే, అంటే ఒక కోవకి చెందినవైతే, రెండో కోవకి చెందినవి అవి తాగే నీటిలో కలవటం ద్వారా వచ్చేటువంటి వాంతులు, విరేచనాలు, అతిసారం, టైఫాయిడ్, డయేరియా లేదా డీసెంట్రీ లాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు. ఇవే కోవకి చెందినవి మనకి హెపటైటిస్ వ్యాధులు కూడా మనం చెప్పుకోవచ్చు. హెపటైటిస్ ఏ కానివ్వండి, హెపటైటిస్ ఈ కానివ్వండి, ఇటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు మనకి నీటి ద్వారా వ్యాపిస్తాయి. తరచూ కురిసే వానలు అనేక వ్యాధికారకాలకు ప్రాణం పోస్తాయి.
ఈ వైరస్లు మనం పీల్చే గాలి, తాగునీరు, తినే ఆహార పదార్థాల ద్వారా చాలా తేలికగా మనలోకి చేరిపోయి రకరకాల ఇన్ఫెక్షన్లను, జబ్బుల్ని తెచ్చిపెడతాయి. ఈ సీజన్లో అపారంగా వృద్ధి చెందే దోమల మూలంగా డెంగీ, గన్యా, మలేరియా వంటి విషజ్వరాలు కూడా ప్రబలుతూ ఉంటాయి. వానాకాలంలో పొంచి ఉండే వ్యాధుల ముప్పు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్లో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది మలేరియా, తర్వాత డెంగీ, అలానే మనం ఇగ్నోర్ చేయకూడనటువంటి మూడో జ్వరం మెదడువాపి వ్యాధి ఎన్సెఫలైటిస్. అయితే దీంట్లో మొదలు మలేరియా లక్షణాలు కనుక మనం చూస్తే మన దగ్గర ఉన్నటువంటి మలేరియా ముఖ్యంగా ప్లాస్మోడియం వైవాక్స్ తర్వాత ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేటువంటి 2 జాతులకు చెందినటువంటి క్రిముల ద్వారా వ్యాప్తి చెందుతుంటుంది. వీటిలో చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ మోర్ ఆర్ లెస్ వీటి సిమ్టమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ముఖ్యంగా చలితోటి, విపరీతమైన చలి, అలానే దాంతోపాటే వచ్చేటువంటి తలనొప్పి, వాంతులు, అలానే దాన్ని నెగ్లెక్ట్ చేయటం వలన వచ్చేటువంటి నీరసము, నిస్సత్తువ, రక్తహీనత వల్ల వచ్చేటువంటి అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, లేదా కళ్ళు పచ్చబట్టం, లేదా మూత్రం పచ్చగా రావటం, ఆకలి బాగా తగ్గిపోవటం, వాంతులు పెరగటం, ఇటువంటి లక్షణాలు. ఇంకొంచెం అడ్వాన్స్ అయితే కనుక బీపీ తగ్గటం వల్ల నీరసము, లేచి నుంచుంటే కళ్ళు తిరగటము, నిస్సత్తువ, మూత్రం తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు. అల్టిమేట్గా మనిషి యొక్క మాట్లాడే శక్తి కానీ కాన్షియస్నెస్ అనేది తగ్గిపోయి కోమాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది మలేరియా యొక్క గ్రాడ్యువల్ స్టేజెస్ బట్టి మనకి ఇవి కనపడుతుంటాయి. డెంగీలో కనుక మనం చూస్తే, డెంగీలో మనం ముఖ్యంగా 3 ఫేజెస్ చెప్పుకోవచ్చు. మొదటి ఫేజ్ ఎప్పుడైతే జ్వరం అనేది ఇంకా ఉంటుందో, సో జ్వరం ఉన్నప్పుడు ఒకేసారి మొదలయ్యే హై ఫీవర్, సడన్గా అప్పటిదాకా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తికి ఒకటేసారి 102, 103 ఇటువంటి తీవ్రమైనటువంటి జ్వరం రావటం, ఒక్కోసారి చలితో కూడుకొని లేదా జనరల్గా ఒళ్ళు నొప్పులతో కూడుకొని వచ్చేటువంటి జ్వరం, జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు కానీ, నడుం నొప్పి కానీ, కంటి వెనకాల భాగంలో ఉండేటువంటి నొప్పి కానీ మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ జ్వరం బాగా ముదిరి కొంతమందిలో మాత్రం మనకి రక్త కణాలు తగ్గిపోవటం వల్ల వచ్చేటువంటి మార్పులు మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. దీంట్లో కడుపు నొప్పి ఎక్కువగా రావటం, నల్ల రంగులో కానీ లేదా రక్తంతో కూడుకున్నటువంటి వాంతులు లేదా విరోచనాలు జరగటం, ఒంటి మీద చిన్న చిన్న ఎర్రటి మచ్చల్లాగా కనపడటం, బాగా ముదిరినప్పుడు శరీరంలోంచి అనేక చోట్ల నుంచి రక్తస్రావం కరగటం అనేది మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. ఇక డెంగ్యూ కనుక బాగా ఎక్కువగా సివియర్గా ఉండి డెంగ్యూ హెమరేజిక్ సిండ్రోమ్లోకి వెళ్తున్నటువంటి దశలో బాగా నీరసము, నిస్సత్తువ, లేవలేకపోవటం, లేచి నుంచుంటే కళ్ళు తిరగటం, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడం, కాళ్ళలో వాపులు రావటం, మూత్రం ఫామ్ అవటం అనేది తగ్గిపోవటం, మనిషి మందంగా, అంటే మనిషి యొక్క ఆలోచనలు మాట్లాడడం అంతా మందంగా అయిపోవటం, ఆఖరికి కోమాలో వెళ్ళటం అనేది మనం ఎక్కువగా చూసేటువంటి 3rd స్టేజ్గా మనం డెంగ్యూలో చెప్పుకోవచ్చు. ఇక మూడోదైనటువంటి జాపనీస్ ఎన్సెఫలైటిస్ లేదా మెదడువాపి వ్యాధికి సంబంధిస్తే కనుక స్టార్టింగ్తోనే హై ఫీవర్ తోటి పిల్లలకి, ముఖ్యంగా ఇది పిల్లల్లోనూ అడాలసెంట్స్లోనూ ఎక్కువగా వస్తుంది కనుక జ్వరంతో పాటు సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఏదో మాట్లాడుతూ ఉండటం, ఫిట్స్ లాంటివి రావటం, ఇటువంటి లక్షణాలతోటి వీళ్ళు ఎక్కువగా మనకి కనపడుతుంటాయి. మలేరియా యొక్క వ్యాధిలో మనం అది వైవాక్స్ అయితే కనుక సింపుల్ క్లోరోక్విన్ టాబ్లెట్స్ కానీ ప్రైమాక్విన్తో కూడుకున్నటువంటి క్లోరోక్విన్ టాబ్లెట్స్తో జనరల్గా ఇది తగ్గిపోతుంది. అదే ఫాల్సిపారం అయితే కనుక అలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ డ్రగ్స్, ఆర్టీమీథర్ కానీ, ఆర్టిసినివేట్ కానీ, ఇటువంటి మందుల్ని వాడాల్సినటువంటి అవసరం ఎంతన్నా పడుతుంది. అయితే కొన్ని చోట్ల రెసిస్టెన్స్ ఉండటం అనేది జరుగుతుంది కనుక కాంబినేషన్ డ్రగ్స్ కూడా మనం మలేరియాలో ఎక్కువగా వాడడం జరుగుతుంది ప్రస్తుతం. ఇక డెంగీకి వస్తే కనుక డెంగీ వైరస్ని చంపగలిగేటువంటి మందులు అనేవి ఏవీ లేవు. సో డెంగ్యూలో ఎక్కువగా ఉన్నటువంటిది సపోర్టివ్ కేర్. రక్త కణాలు 1,00,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్లోనే ఉండి సింపుల్ పారాసిటమాల్ లాంటి బిళ్ళలు, నొప్పి బిళ్ళలు వాడకుండా ఉండటం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కానీ తీవ్రంగా జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, 50,000 కంటే రక్త కణాలు తక్కువగా పడి ఉన్నటువంటి వాళ్ళు, బీపీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అనేక ఇతర జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉండి దీనికి ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, లేదా రేర్గా అంటే బ్లీడింగ్ అవుతున్నటువంటి వాళ్ళలో 10,000 కంటే రక్త కణాలు తక్కువగా ఉండి
బ్లీడింగ్ అవుతున్నటువంటి వాళ్ళలో తిరిగి ప్లేట్లెట్స్ ఎక్కించడం, ర్యాండమ్ ప్లేట్లెట్స్ కానీ లేదా కుదిరినప్పుడల్లా సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కానీ ఎక్కించడం దీనికి ప్రాథమికమైనటువంటి చికిత్స. ఇక మూడు జాపనీస్ బీ ఎన్సెఫలైటిస్లో మెదడు వాపు వ్యాధిలో వచ్చేటువంటి సిమ్టమ్స్, ఫిట్స్ కానివ్వండి, వాటిని తగ్గించడానికి ఇచ్చేటువంటి మందులు, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానీ, మెదడు యొక్క వాపు లేదా సెరెబ్రల్ ఎడిమాని తగ్గించేటువంటి యాంటీ ఎడిమా మెజర్స్ కానీ, జ్వరానికి ఇచ్చేటువంటి మిగతా ఇవి కానీ, రేర్గా మనం వాడేటువంటి స్పెసిఫిక్ యాంటీ మైక్రోబ్ వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్. సో ఇది పేగుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ కనుక దీని లక్షణాలన్నీ పేగు యొక్క ఫంక్షన్కి సంబంధించి ఉంటాయి. సో ఆకలి తగ్గిపోవటం, అరుగుదల తగ్గిపోవటం, కొంచెం తినంగానే కడుపు బాగా ఉబ్బరంగా ఉండటం, ఆకలి బాగా మందగించటం, వాంతులు అవ్వటము, మోషన్ అనేది ఏదర్ కట్టుబట్టడం లేదంటే కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడం లేదా విరోచనాలు అవ్వటం, దీనిలో ముఖ్యమైన లక్షణాలు ఇవిగా కనబడుతుంటాయి. ఇవి కాకుండా జ్వరం అనేది ఒక పర్టికులర్ ప్యాటర్న్తో మనం ఈ జ్వరాన్ని చూస్తుంటాం. అంటే ప్రతిరోజుకి దినదినాభివృద్ధి చెందుతూ నిన్నట్టున్న జ్వరం కన్నా మరుసటి వచ్చే జ్వరాన్ని ఇంకొంచెం ఎక్కువగా పెరగటం ఇలా చూస్తుంటాం. టైఫాయిడ్ యొక్క ట్రీట్మెంట్ ప్రస్తుతం అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కాంబినేషన్ యాంటీబయాటిక్స్, కాంబినేషన్తో కూడినటువంటి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లని ఇప్పటికీ దీంట్లో వాడటం జరుగుతుంది. లేదా ఇంజెక్షన్లా ఇచ్చేటువంటి కాంబినేషన్స్, ఒక ఇంజెక్టబుల్ సెఫలోస్పోరిన్తో పాటు అలానే అజిత్రోమైసిన్ లాంటి ఒక సెకండ్ డ్రగ్ని యాడ్ చేసి ఇంజెక్టబుల్గా ఇవ్వడం అనేది దీనిలో మెయిన్గా జరిగేటువంటి చికిత్స. దాంతోపాటు తేలికమైనటువంటి ఆహారం, తేలిగ్గా అరిగేటువంటి ఆహారం, పారాసిటమాల్ ఇటువంటివి సపోర్టివ్ కేర్, రేర్గా ఐవి ఫ్లూయిడ్స్ దీనికి అవసరం పడుతుంటాయి. వర్షాకాలంలో చల్ల గాలి వల్ల అనేక రకాలైనటువంటి క్రిములకి జీవించే అవకాశం పెరుగుతుంది కనుక గాలి ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ నిమోనియాస్ కూడా పెరుగుతుంటాయి. నిమోనియాని డయాగ్నోస్ చేయడానికి సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్తో మొదలుకొని, అంటే మనిషి ఎగ్జామిన్ చేసి లంగ్స్ని పరీక్ష చేస్తే లంగ్స్లో కనపడేటువంటి మార్పులతో మొదలుకొని చెస్ట్ ఎక్స్రే కానీ లేదా చాలా తక్కువ సార్లు అవసరమైతే ఒక సిటీ స్కాన్ ద్వారా కానీ దీన్ని డయాగ్నోస్ చేయడం మనకు కుదురుతుంటుంది. తెమడ పరీక్షలు కూడా అప్పుడప్పుడు దీనికి అవసరం అవుతాయి. అంటే ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది, దాని సెన్సిటివిటీ ఏంటి అని తెలుసుకోవడానికి దీని పరీక్షలు అవసరం అవుతుంటాయి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే మొత్తం స్పెక్ట్రమ్ని కవర్ చేసేటువంటి యాంటీబయాటిక్స్, అంటే డాక్సీసైక్లిన్ లాంటి మందులు కానివ్వండి, లేదా ఓరల్గా వాడేటువంటి ఆగ్మెంటిన్, అమాక్సిక్లావ్ కానీ అమాక్సిసిలిన్ క్లావ్లినిక్ యాసిడ్ లేదా అసిథ్రోమైసిన్ లాంటి మందులు కానివ్వండి, కాంబినేషన్లో వాడటం జరుగుతుంటుంది. లేదా వ్యక్తి యొక్క స్థితిగతుల్ని బట్టి తనటువంటి వయస్సు, షుగర్ ఉందా లేదా, గుండె జబ్బులు ఉన్నాయా లేదా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి వేరే జబ్బుల్ని బట్టి, ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్, అది సింపుల్ సెఫలోస్పోరిన్స్ దగ్గర నుంచి లేదా కాంప్లికేటెడ్ లేదా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వరకు దీనికి వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళు వచ్చినటువంటి వ్యాధి అవస్థ బట్టి వాళ్ళ యాంటీబయాటిక్ చాయిస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణాధారమైన తాగునీరు కలుషితమైతే అదే మన పాలిట కాలుకూట విషయంగా మారుతుంది. ఈ సీజన్లో అనారోగ్య సమస్యలు చాలా వరకు కలుషిత నీటి మూలంగానే వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కలుషిత నీటి మూలంగా సంక్రమించే వ్యాధులను నివారించుకునేందుకు ఏం చేయాలి? ప్రజారోగ్యం పాలిట పెనువిపత్తులా పరిణమించే అంటువ్యాధుల బెడదను తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాంతులు, విరేచనాలు, అతిసారం, ఇటువంటి వాటిని బారిన పడకుండా ఉండడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మొదటిది తాగే నీరు ఇంట కానీ బయట కానీ శుద్ధంగా పరిశుద్ధంగా ఉందా లేదా చెక్ చేసుకొని తాగటం, లేదా పరిశుద్ధమైనటువంటి నీటిని మాత్రమే వాడటం. ఎందుకంటే కలుషితమైన నీటి ద్వారా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో. సో కాచి చల్లార్చి సేఫ్గా ఉంచినటువంటి నీటిని మాత్రమే వాడటం. ఆహారం తీసుకునే ముందర ఇంట్లో కానీ బయట కానీ ఖచ్చితంగా చేతులు కడుక్కున్న చేతులతో శుభ్రంగా ఉన్నటువంటి పరికరాల ద్వారా మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం. అది మనం వాడేటువంటి ప్లేట్స్ కానివ్వండి, పేపర్లు కానివ్వండి, ఏదన్నా శుద్ధంగా ఉన్న వాటి ద్వారానే తీసుకోవటం. అలానే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కనుక, వాంతులు, విరేచనాలు ఇలాంటివి వచ్చినప్పుడు అతిగా ఆహారాన్ని మానేసి ముఖ్యంగా ద్రవమైనటువంటి ఆహారం, మన అవసరం బట్టి ద్రవాల్ని తీసుకుంటూ ఉండటం ద్వారా జనరల్గా వీటి బారిన నుంచి మనం బయటపడవచ్చు. చాలా తక్కువ అవసరాల్లో మాత్రమే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండి, అంటే జ్వరంతో కూడుకొని మోషన్లో రక్తం కానీ జిగురు కానీ పడుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే యాంటీబయాటిక్స్ యొక్క అవసరం ఉంటుంది. వర్షాకాలంలో
జ్వరాల బారిన పడకుండా ఉండడానికి మనం ఏం చేయగలం? మొదలు మన పర్యావరణాన్ని చక్కగా పెట్టుకోవడం దగ్గర నుంచి మనం మొదలెట్టాలి. మన ఇంటి చుట్టూత చెత్త పడేయకుండా మన చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయటం, ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయటం, ఎక్కడంటే అక్కడ దగ్గటం, తుమ్మటం లాంటి అలవాటుని మనం మానుకోవటం. రెండవది, మన జీవన సరళిని మనం మెరుగుపరుచుకోవటం, టైంకి భోజనం చేయటం, టైంకి పడుకోవటం, ఇది మనం రెండో కర్తవ్యం. మూడవది, వర్షాకాలంలో ఎండాకాలంలో ఉప్పు శాతం ఎక్కువగా అవసరం పడుతుంది కనుక ఉప్పుతో కూడుకున్నటువంటి ద్రవ పదార్థాలు కానివ్వండి, తేలికపాటి పచ్చళ్ళు కానివ్వండి, వీటితో కూడుకున్నటువంటి ఆహారాన్ని, వేడివేడిగా ఉన్నటువంటి హెల్తీ హైజీనిక్ ఫుడ్ని తీసుకోవటం, ఇవి మనం చేయగలిగినటువంటి మూడో జాగ్రత్త. ఇవి కాకుండా ఎప్పుడన్నా మనం బయటికి వెళ్తున్నప్పుడు మురికి నీటిలో మనం నడవకుండా, మురికి నీటికి మనం ఎక్స్పోజ్ కాకుండా, డ్రైనేజ్ వాటర్కి మనం ఎక్స్పోజ్ కాకుండా, అలానే బయటికి వెళ్ళేటప్పుడు దోమల బారిన పడకుండా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటం కానివ్వండి, లేదా మస్కిటో నెట్స్ వాడటం కానివ్వండి, మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కానివ్వండి, ఈ జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే జనరల్గా వర్షాకాలంలో వచ్చేటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. వానాకాలంలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. అలాగే దోమల సంతతి వృద్ధి చెందకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. ఇక తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అంటువ్యాధుల బెడదను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.